దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాగ్దానాన్ని ఒకసారి గట్టిగా చెప్పండి. నోరు తెరిచి, నేనే మిమ్మును స్థాపించుటకు కనిపెట్టియుందును. గట్టిగా చెప్పాలి. నేనే మిమ్మును స్థాపించుటకు కనిపెట్టియుందును. ఇర్మియా గ్రంథం 28:31. స్థాపించుట అంటే ఏం చెప్పానంటే కట్టుట, రూపొందించుట, నిర్మించుట, అమర్చుట, నెరవేర్చుట అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ వచ్చాయి. మనం చదువుకున్నటువంటి వాక్యంలో వ్రాయబడిన మాట, నేను మిమ్మును స్థాపించుటకు కనిపెట్టి ఉందును. ఆయనే మనలందరినీ కట్టాలని, ఆయన మన కుటుంబాలను కట్టాలని, మన సంఘాన్ని కట్టాలని కనిపెట్టుచున్నట్లు, ఎదురు చూస్తూ ఉన్నట్లు, వెయిట్ చేస్తూ ఉన్నట్లు లేఖనములో మనం గమనించాం. ఈ పూట ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం క్లుప్తంగా చెప్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 9-10 వాక్యాలు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. తలల పైకి చూడండి. ఈ పూట నేను మీకు క్లుప్తంగా చెప్పే సందేశం, ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనలందరినీ ఈ నెలలో స్థాపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రతిష్ఠిత జనముగా ఉండునట్లు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని స్థాపించునుగాక. ఆయన మనతో ప్రమాణం చేశాడు, మన పితరులతో ప్రమాణం చేసి ఉన్నట్లుగా మనమంతా దేవాది దేవునికి, పరలోకపు తండ్రికి, సృష్టికర్త అయిన దేవునికి, సర్వాధికారి అయినటువంటి ప్రభువునకు ప్రతిష్ఠిత జనముగా ఉండునట్లుగా ఆయన మనలను స్థాపించును అనే మాట వ్రాయబడింది. మనమంతా దేవుని సన్నిధిలో దేవుని స్వకీయ సంపాద్యమైనటువంటి జనముగా, స్వకీయ స్వాస్థ్యముగా ఉండునట్లుగా మనలందరినీ కూడా ప్రతిష్ఠిత జనముగా ఆయన స్థాపించాలి, కట్టాలి, నిర్మించాలి అని ఆయన కనిపెట్టుచూ ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిష్ఠిత జనముగా ఎవరైతే స్థాపించబడతారో వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతున్నట్లుగా లేఖనములో అక్కడక్కడ చాలా మాటలు వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో మనల్ని దేవుడు తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించుకున్న తరువాతట మనమంతా ఎవరి వారమని పిలువబడతాము అని అంటే యెహోవా నామమున మనం పిలువబడతాము, దేవుని వారమై మనము జీవిస్తాము అని బైబిల్ చెప్తుంది. మరొక చోట మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇశ్రాయేలీయులందరిలో ప్రతి తొలుచూలు నాకు ప్రతిష్ఠితములై ఉందురు గనుక వారు ఇక మీదట నా వారై, నా ప్రజలై, నా స్వకీయ సంపాద్యమై ఉంటారు అని దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలని, ఇశ్రాయేలీయులందరూ దేవునికి మాత్రమే చెందినవారని, దేవునికి మాత్రమే సంబంధించినటువంటి ప్రజలని, దేవుని సొత్తు,
దేవుని స్వాస్థ్యము, దేవుని స్వకీయ సంపాద్యమైనటువంటి ప్రజలు అని దేవుడే ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా లేఖనంలో గమనిస్తాం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనమంతా కూడా దేవునికి ప్రతిష్ఠిత జనము, మనమంతా దేవునికి చెందిన వారము, దేవుని వారముగా జీవించవలసిన ప్రజలము. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠిత జనముగా మనం జీవించినట్లయితే అన్ని విషయాలలో సమృద్ధిగా మేలు కలుగునట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వర్ధల్ల చేస్తాడు. అంత మాత్రమే కాదండి, ప్రతిష్ఠిత జనముగా మనం గనక ఉన్నట్లయితే సమస్త భూజనులలో మనం హెచ్చించబడినట్లు కీర్తి, ఘనత, పేరు కలుగజేస్తాడు అని మరో చోట వ్రాయబడింది. మనల్ని ఎందుకు దేవుడు ప్రతిష్ఠిత జనముగా ఉండుటకు స్థాపించాలని కనిపెడుతున్నాడు? ఎందుకు మనమంతా దేవాది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి ప్రజలముగా పిలవబడాలి అనంటే, సమస్త భూజనుల్లో మనం ఆశీర్వదించబడి హెచ్చించబడి కీర్తి, ఘనత, పేరు కలిగినటువంటి వ్యక్తులుగా భూతలంలో ప్రాణమున్నంత వరకు జీవించాలి. ఎందుకు అనంటే బైబిల్ చెప్తుంది, పేరు ప్రతిష్టలు లేనివారు, కీర్తి ప్రతిష్టలు లేనివారు మూర్ఖులు తరమబడి ముండ్ల చెట్ల కింద కాపురముండి జీవితకాలం అంతా ఐకిక విచారాలతో దుఃఖ సాగరములో వేదనల మధ్యలో జీవిస్తూ ఉన్నారు అని భక్తుడైనటువంటి యేబు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన జీవిత పయనంలో మనం తరమబడే ప్రజలముగా కానీ, ముండ్ల చెట్ల కింద కూర్చొని బాధను అనుభవిస్తూ దుఃఖాన్ని దిగమింగుతూ కన్యల మధ్యలో కాపురం చేయుచు కలవరాల మధ్యలో కొట్టు మిట్టాడుచు నా కర్మ, నా తలరాత, నా శాపం, నా బ్రతుకింతే, నా జాతకం ఇంతే అని మనల్ని మనం శపించుకుంటూ దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఉండాలి అంటే మనలో ప్రతి ఒక్కరికి ఏముండాలంటే పేరు ప్రతిష్ట ఉండాలి, పరువు ప్రతిష్ట ఉండాలి. మనం ప్రతిష్ట కలిగిన ప్రజలుగానే మనం జీవితకాలం అంతా కొనసాగించబడాలి. దేవునికి స్తోత్ర. అప్పుడు మనమట కీర్తి కలిగి, పేరు కలిగి, ఘనత పొంది, ఆశీర్వదించబడి, అభివృద్ధి చెందుతూ, హెచ్చించబడుతూ, అన్ని విషయాల్లో మేలు నొందుచు వర్ధిల్లుతాము అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. మనం ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలుగా ఉంటే మనం కలిగే ఆశీర్వాదాలు ఏమిటో, ప్రతిష్ఠింపబడిన వ్యక్తులలో కనిపించే విలక్షణమైనటువంటి మంచి లక్షణాలు, మంచి స్వభావాలు, మంచి అలవాట్లు, మంచి ఆత్మీయ అనుభవాలు ఏమై ఉన్నాయో మీకు అందరికి అర్థమయ్యేటట్లుగా క్లుప్తంగా బహు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్రతిష్ట కలిగిన ప్రజలకు కలిగే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి, ప్రతిష్ఠింపబడిన ప్రజలలో కనిపించే విలక్షణమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మీకు బహు వివరంగా క్షుణ్ణంగా చెప్తానే ప్రయత్నం చేస్తాను. చదువుకుందాం, గమనించండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 19వ వాక్యం నుండి కొన్ని మాటలు చదువుతారు, వినండి. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠము, దాని సరిహద్దు నొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభము ఉండును. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థకముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా
ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. మరొక మాట 22వ వాక్యం 25వ వాక్యం చదువుతున్నాను చూడండి. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలని ఐగుప్తీయులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. 25వ వాక్యం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వాక్యంలో రాయబడిన మాట చూడండి. ఐగుప్తు సరిహద్దుల యొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభము ఉండును. అందరూ ఆ మాట నోట్ చేసుకోండి. ప్రతిష్ఠితమైన ఒక స్తంభము ఉండును. నోరు తెరిచి చెప్పండి ఒకసారి, ఏ స్తంభం అది? నోరు తెరిచి చెప్పాలి అందరు గట్టిగా. ఏ స్తంభం? ప్రతిష్ఠితమైన స్తంభము. ప్రతిష్ఠితమైన స్తంభము అనే మాటను మీరు అక్కడ గమనించాలి. యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభం. స్తంభాల గురించి అక్కడక్కడ మీరు బైబిల్లో చదువుతారు. ఇర్మియాతో ప్రభు చెప్పాడు, నీవు ఇనప స్తంభముగాను ఇత్తడి ప్రాకారముగా ఉండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు తెలియపరిచినట్లు లేఖనంలో మనం గమనిస్తాం. ఆది సంఘములో కేఫా, యోహోను, యాకోబులు స్తంభములుగా ఎంచబడిరి అని మీరు లేఖనములో గమనిస్తారు. అపోస్తులులైనటువంటి వారిలో పెద్దలు స్తంభాలుగా ఎంచబడినట్లుగా, ప్రవక్త అయినటువంటి ఇర్మియాని కూడా దేవుడు బలమైన ఇనప స్తంభముగా నియమించుకున్నట్లుగా, ప్రతిష్ఠించినట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. ఇక్కడ ఐగుప్తు దేశం యొక్క సరిహద్దులో యెహోవాకు ఒక ప్రతిష్ఠితమైనటువంటి స్తంభం నిలవబెట్టబడినట్లుగా లేఖనంలో వ్రాయబడింది. ఆ స్తంభం యెహోవాకు సూచనగాను సాక్షార్థకముగాను ఉండును అని బైబిల్ చెప్తుంది. అనగా దీని అర్థం ఏంటంటే, ఎవరు ప్రతిష్ఠింపబడినటువంటి స్తంభాలుగా, ప్రభువుకు మాత్రమే చెందినటువంటి స్తంభాలుగా, ప్రభువుని మాత్రమే భరించే సంఘాలుగా, ప్రభు యొక్క సంఘాన్ని భరించే స్తంభాలుగా ఎంచబడి, నిలవబెట్టబడి, ప్రతిష్ఠ చేయబడి ఉంటారో వాళ్ళంతా దేవునికి సూచనలుగా ఉండాలి. దేవునికి సాక్షార్థకంగా, నామకార్థ క్రైస్తవుల మధ్యలోనూ, ఆత్మీయుల మధ్యలోనూ, అన్యజనుల మధ్యలోనూ, రక్త సంబంధుల మధ్యలోనూ, ఇంటిలోనూ, సంఘములోనూ, సమాజములోనూ, ఉద్యోగ స్థలములోనూ, మీరు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవాకు సూచనలుగాను సాక్షార్థకముగాను ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని అందరినీ మీ మీ సరిహద్దులలో ప్రతిష్ట కలిగిన స్తంభాలుగా నిలవబెట్టునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. స్తంభము అంటే ఒక వివరణ చెప్తాం చూడండి. ఈ స్లాబ్ అంతా దేని మీద ఆధారపడింది అని అంటే, ఈ స్తంభాల మీద ఆధారపడింది. దేని మీద ఆధారపడిందండి? స్తంభాల మీద ఆధారపడింది. అంత బలమైనటువంటి స్లాబ్ని భరించాలి అంటే, మొయ్యాలి అంటే, ఈ స్తంభాలు పటిష్టంగా ఉండాలి, బలముగా ఉండాలి, దృఢముగా ఉండాలి, గట్టిగా ఉండాలి. నేనెందుకు అంత బరువు మొయ్యాలి, అంత భారం భరించాలి, నేను మోయలేను, నేను భరించలేను, నేను తట్టుకోలేను అని ఈ స్తంభాలు అన్నాయనుకోండి, ఈ స్లాబు వెయ్యబడదు, ఈ నీడలో మనము కూర్చోలేము. అలాగే మనము కూడా కొన్ని బాధ్యతలను భరించాలి, కొన్ని బరువులను మొయ్యాలి, అనేకులకు నీడగా, ఆశ్రయముగా, ఆధారంగా ఉండునట్లుగా మనము భరించవలసినటువంటి భారాలను, మొయ్యవలసిన బాధ్యతలను నమ్మకంగా, యథార్థంగా మోసి ఒక ప్రతిష్ట కలిగిన స్తంభాలుగా, యెహోవాకు ప్రతిష్ఠింపబడిన స్తంభములుగా, దేవుని నామ మహిమార్థమై ఆయా జనముల మధ్యలో సూచనలుగాను సాక్షార్థకముగా మనం నిలవబడుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రక్షించబడ్డానండి,
బాప్తిసం తీసుకున్నానండి, వారం మందిరానికి వస్తున్నానండి, దశంభాగం నమ్మకంగా ఇస్తున్నానండి, ఉదయ సంధ్యలు ప్రార్థన చేస్తానండి, బైబిల్ చదువుతానండి, దేవుణ్ణి వెంబడిస్తానండి, దేవుడంటే నాకు వల్లమాలిన ప్రేమ అండి, అన్ని మంచిదే. దానన్నిటికంటే ముందు నీవు దేవుని కొరకు ఒక సాక్షార్థమైన ప్రతిష్ట కలిగిన స్తంభముగా, ఒక సూచనగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రతిష్ఠింపబడిన స్తంభాలుగా మీరుండి ఆయన సాక్షార్థమై మీరు ఉంటున్న ప్రాంతాలన్నిటిలో దేవుని కొరకు సాక్షార్థంగా సూచనలుగా మీరు నిలబడ్డారనుకోండి, అప్పుడట మిమ్మల్ని స్వస్థపరచడానికి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడట. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీ ప్రార్థనలు ఆలకించి ఆయన మీ వైపు తిరిగి మీ శరీరాల్లో ఉన్నటువంటి రోగ రుగ్మతలన్నిటిని తొలగించి మీకు శారీరక సంబంధమైన మానసిక సంబంధమైన స్వస్థతను దయచేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని అందరిని దేవుడు సృజించుకున్నాడు, మీరంతా ఆయన చేతి పనిగా మలచబడినటువంటి వారు కనుక మిమ్మల్ని అందరిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీరు ఆశీర్వదించబడాలన్నా, మీరు స్వస్థత పొందాలన్నా, మీరు మేలుతో తృప్తిపరచబడాలన్నా, మీరు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడాలి, ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలుగా జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా మందికి ఆశీర్వదించబడాలన్న ఆశ, ఆలోచన ఉంటుంది, మంచిదే. దేవుడు కూడా మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని, సమృద్ధిగా ఆశీర్వదించాలని, నిండుగా దీవించాలని, ఏ కొదువలేని సంతృప్తికరమైన సమృద్ధి అయిన దైవ దీవెనలతో నింపి నడిపించాలని కోరుకుంటా ఉన్నాడు. మీరు ఎవ్వరు కూడా శాపగ్రస్తులుగా ఉండటం కానీ, దారిద్ర్యతను అనుభవించడం కానీ, కష్టాల మధ్యలో కన్నీటి సాగరంలో నడిపించబడటం కానీ దేవునికి ఇష్టం లేదు. మీరంతా ఆశీర్వదించబడాలి, ఆయన సాక్షులుగా ప్రకాశించాలి. మీరంతా ఆరోగ్యమును స్వస్థతను పొందాలి, ఆయన సాక్షార్థమై సూచనలుగా ప్రతిష్ఠింపబడిన స్తంభాలుగా నిలవబడాలని కోరుకున్నాడు. అయితే మనలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనము దేవునికి ప్రతిష్ట కలిగిన ప్రజలముగా, ప్రతిష్ఠింపబడిన స్తంభాలుగా నిలవబడి ఆయన సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట, ఆశీర్వాదాన్ని గురించి చెప్పిన తర్వాత ప్రతిష్ఠింపబడిన ప్రజలకు ఉండే ప్రత్యేకతల గురించి మీకు వివరంగా చెప్తాను, గమనించండి. చదువుకుందాం, చూడండి చక్కని మాట. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యం అండి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నా పరాక్రమశాలులను రప్పించుచున్నాను, నా ప్రభావమును బట్టి హర్షించు వారిని రప్పించి ఉన్నాను. తలపైకి చూడండి. ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు మనసు పెట్టి కనుక చదివితే ఒక ప్రత్యేకమైన పదం కనబడుతుంది. ఏమనంటే, నాకు ప్రతిష్ఠింపబడిన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నా పరాక్రమశాలులను పిలుచుచున్నాను, నా ప్రభావమును బట్టి హర్షించు వారిని రప్పించుచున్నాను అనే పదాలు మీకు కనబడతాయి. చూడండి, దేవుని కొరకు ఎవరైతే ప్రతిష్ఠింపబడిన ప్రజలుగా, ప్రతిష్ఠింపబడినటువంటి స్తంభాలుగా ఎంచబడి ఆయన సాక్షార్థమై నిలవబడతారో వారందరిని చూచి ప్రభు అంటున్నాడు, నా పరాక్రమశాలురు, నా ప్రభావమును బట్టి హర్షించుచున్నటువంటి ప్రజలు అని ప్రభువు చెప్తున్నాడు. ఎవరైతే దేవునికి ప్రతిష్ఠింపబడిన ప్రజలుగా ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని కొరకు పరాక్రమము కలిగిన ప్రజలుగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరాభవము కలిగిన ప్రజలు కాదు, పరాక్రమము కలిగినటువంటి ప్రజలు, అనగా బలము పొందినటువంటి ప్రజలు, శక్తిమంతులుగా ప్రభు సన్నిధిలో
నిలబడగలిగినటువంటి ప్రజలుగా వారు ఉంటారు. మరి ముఖ్యంగా దేవుని ప్రభావమును బట్టి, దేవుని మహిమను బట్టి, దేవుని గొప్పతనాన్ని బట్టి, దేవుని ఔన్నత్యాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే హర్షిస్తూ ఉంటారు, ప్రహర్షిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, ఉజ్జీవంగా ఉల్లాసంగా గంతులు వేయచ్చు ప్రభువులో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మీ జీవితంలో పరాక్రమవంతులుగా నిలబడగలుగుతున్నారా? దేవుని బలాన్ని పొందుకుని దేవుని శక్తితో నింపబడి పరాక్రమం కలిగినటువంటి శూరుల వలె, యోధుల వలె, వీరుల వలె మీరు నిలబడి యుద్ధ రంగంలో అపవాదితో పోరాడి జయం పొందుతూ విజయ శంఖారావం మారు మ్రోగించుచు విజయోత్సవాలతో మీరు ఊరేగించబడాలి అన్నా మీ జీవితకాలం అంతా దేవుని ప్రభావమును తలంచుచు, దేవుని మహిమను ప్రభావమును చూచుచు, ఆ ప్రభావ మహిమలను బట్టి హర్షించి ఆనందించి ఉద్యమంతో ఉల్లాసముతో జీవించుచు ఉండాలంటే ప్రభు అంటున్నాడు, నాకు ప్రతిష్ఠితమైనటువంటి ప్రజలారా అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మీరు ప్రతిష్ట కలిగినటువంటి ప్రజలుగా మీరుంటే నిజంగా దేవుడు మిమ్మల్ని అందరిని బలపరుస్తాడు. మీలో ఎవ్వరూ బలహీనులు ఉండరు, మీలో ఎవ్వరు కూడా దుఃఖాన్ని దిగమింగే ప్రజలుగా ఉండరు. ఎప్పుడు మీ నోటి నిండా నవ్వు ఉంటుంది, మీ పెదవులు ప్రహర్షంతో నింపబడతాయి. మీరంతా బలవంతుని చేతిలో బాణాలుగా ఉండి నా నాటికి బలాభివృద్ధి నొందుచు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ మనం అనుభవించాలంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనం యెహోవాకు ఏ జనముగా స్థాపించబడాలంటే ప్రతిష్ఠిత జనముగా స్థాపించబడాలి. చూడండి, ప్రతిష్ట అనేది చాలా విలువైందండి. సేవకుడుగా నాకు ఒక ప్రతిష్ట, ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉండాలి, ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట ఉండాలి. బ్రదర్లుగా ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉండాలి. సిస్టర్లుగా ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉండాలి. విశ్వాసులైనటువంటి మీ అందరికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉండాలి. మనము ప్రతిష్ఠింపబడిన ప్రజలం. అందరిలాగా ఉండేవారము కాదు, అందరిలాగా జీవించవలసిన వారం కాదు. మనం సత్యవాక్యమందు ప్రతిష్ఠింపబడిన ప్రజలము. మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తాను ప్రతిష్ఠించుకుని మనలందరినీ సత్యవాక్యమునందు ప్రతిష్ఠ చేశాడు గనుక మన జీవితకాలం అంతా మన ప్రతిష్టను మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ప్రతిష్ట ఏ విషయాల్లో ప్రతిష్ట ఉండాలి అని అంటే, ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో మనకు ప్రతిష్ట అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ విషయంలో ప్రతిష్ట అవసరం? వస్త్రధారణ విషయంలో. క్రైస్తవులమైనటువంటి మనం విశ్వాస యాత్రలో క్రీస్తు సాక్షార్థమై సూచనలుగా నిలబడుతున్న మనం, ప్రతిష్ఠిత స్తంభాలుగా నిలవబడుతున్నటువంటి మనం, ఆశీర్వాద కారకులుగా నియమించబడిన మనం, స్వస్థత పొంది దేవుని ప్రభావం బట్టి ప్రహర్షించుచున్న ప్రజలుగా జీవించుచున్నటువంటి మనమందరిలో ఒక ప్రతిష్ట ఉండాలి. ఏంటంటే, నేను ఎల్లప్పుడూ ప్రతి ఆదివారం తెల్లని వస్త్రాలు మాత్రమే ధరిస్తాను. నా కంఠంలో ఊపిరున్నంత వరకు, ఈ లోకయాత్రను ముగించేంత వరకు, నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తెల్లని వస్త్రములను ధరించుకుని ప్రతి ఆదివారం దైవ సన్నిధిలో కనబడతానని ఒక ప్రతిష్ట మనకి ఉండాలి. అందరూ ఆరాధనకు వెళ్తున్నారు క్రైస్తవులంతా. అందరూ మంచి మంచి వస్త్రాలు ధరించుకుని, చక్కగా అలంకరించుకుని, పరిశుద్ధ గ్రంథాలను చేతబట్టుకుని, పాటల పుస్తకాలు చేతబట్టుకుని క్రమముగా ఆరాధనలకు వెళ్తున్నారు, ఆశీర్వదించబడుతున్నారు అని వాళ్ళని వీళ్ళని చూసి నిన్ను నువ్వు సమర్థించుకోవటం కాదు. కానీ నీకు ఒక ప్రతిష్ట, ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట ఉండాలి. ఏంటి అనంటే, రక్షించబడినటువంటి నేను వెళ్తున్న సంఘంలో, నా ప్రార్థనా మందిరంలో
నేను రక్షించబడిన చోట దైవ సేవకుల ఉపదేశానికి లోబడిన నేను ప్రతి ఆదివారం తప్పనిసరిగా ప్రతిష్ఠింపబడిన వస్త్రాలు మాత్రమే ధరిస్తాను అని ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రతిష్టకు ఎక్కడ లోపం లేకుండా, ఆ ప్రతిష్ట భంగం కాకుండా, ఆ ప్రతిష్ట దెబ్బతినకుండా నీ జీవితకాలం అంతా ప్రార్థనా మందిరానికి వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలతో దైవ సన్నిధిలో అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను కొన్ని సభలకు, కొన్ని ప్రార్థనా మందిరాల్లో జరిగే ఆరాధనలకు వెళ్తున్నప్పుడు ఆ విశ్వాసం చూస్తే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. ఎందుకనంటే అందరూ తెల్ల బట్టలు వేసుకొని దేవదూతల్లాగా, తెల్లని పౌరాల్లాగా కనబడుతూ ఉంటే నేను భూలోకంలో ఉన్నానా పరలోకంలో ఉన్నానన్న డౌట్ వచ్చేస్తుంది కొన్నిసార్లు నాకు. నా మాటనండి, మీరు కూడా సాధ్యమైనంత వరకు మీరు ఒక ప్రతిష్ఠ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోండి, ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రతిష్ఠ చేసుకోండి. ప్రభువా, ప్రతి ఆదివారం సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు ధరించుకొని సన్నిధికి రావటానికి కృపదయ చేయమని వేడుకోండి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు నేను ఈ వస్త్రాలు ధరించుకుంటుంది? షూట్ వేసుకోలేక, లేకపోతే కలర్ బట్టలు ధరించడం నాకు ఇష్టం లేక అని అంటే, ఇవి ప్రతిష్ఠింపబడిన వస్త్రాలు. ఏ వస్త్రాలండి? ప్రతిష్ఠింపబడిన వస్త్రాలు. కనుక మీరు కూడా తప్పనిసరిగా విశ్వాసులైనటువంటి వాళ్ళంతా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని రండి. మీ విలువే వేరు, మీ లుక్కే వేరు, మీ స్టైలే మారిపోద్ది ఆటోమేటిక్గా. కనుక మీరంతా ఆత్మీయ జీవితంలో తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారిగా, పరిశుద్ధపరచబడినటువంటి వారుగా, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా ఉండునట్లుగా తెల్లని వస్త్రాలు ధరించాలన్న ప్రతిష్టలో మీరు నిలిచి ఆశీర్వాదకరంగా జీవించుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను నా జీవితంలో బొట్టు పెట్టుకోను, కాటుక రాయను, పూలు పెట్టుకోను, ఎత్తుమడాలు చెప్పులు వేసుకుని వయ్యారంగా నడిచి మోకాళ్ళు బగలగొట్టుకుని పొళ్ళు రాలగొట్టుకోను. ఇవన్నీ ఏంటంటే ప్రతిష్టలు. ఏంటండి చెప్పరుగా మీరు? తెలుసు నాకు. ఏంటంటే ఇవన్నీ ప్రతిష్టలు. నా జీవితంలో ఏ రోజు గోరింటకు పెట్టుకోను, అద్దాలు ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకుని మెరుస్తా సమాజంలోనికి వెళ్ళను, విచిత్రమైనటువంటి వస్త్రధారణ కలిగి నడిపించబడను అని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట చేసుకోవాలి. నేను టీవీలో వచ్చే సీరియళ్ళు చూడను, సినిమాలు చూడను, వ్యర్థమైన వాటిని చూడను, అపవిత్రమైన వాటిని చూడను, నా జీవితాన్ని భ్రష్టత్వం వైపు నడిపించే దృశ్యాలు చూడను, వినకూడని మాటలు వినను, చెయ్యకూడని వారితో సహవాసాలు చెయ్యను, మాట్లాడకూడని మాటలు, వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, అపవిత్రమైన ఒట్టి మాటలు, నిష్ప్రయోజనమైన ముసలమ్మ ముచ్చట్లకు నేను తిరగను. నా నోటిని కాచుకుంటాను, నా చెవులను కాపాడుకుంటాను, నా హృదయాన్ని శుద్ధముగా కాపాడుకుంటాను, నా మనసుని శుద్ధముగా కాపాడుకుంటాను, సహవాస దోషం లేకుండా అన్ని విషయాల్లో జీవిస్తానని ఒక ప్రతిష్ట మనలో ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాల విశ్వాసిని, అన్ని సంవత్సరాల విశ్వాసిని, దేవుని కొరకు సంఘం కొరకు ఆ కార్యం చేశాను, ఈ కార్యం చేశానని బడాయి మాటలు చెప్పుకోవటం కాదు. మనలో ప్రతిష్ట ఉండాలి ప్రభు కోసం. ప్రతిష్ట అంటే ఏంటంటే, ప్రతిష్ట కోసం మనం ఏం చేయాలంటే త్యాగం చేయాలి. ఏం చేయాలి? త్యాగం చేయాలండి. వాటిని చూడకూడదు, వీటిని తినను, వీటిని త్రాగను, వాటి జోలికి పోను
ఆ కొంపలో అడుగు పెట్టను, అన్యజనులతో సహవాసం చెయ్యను, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండను, దుర్నీతి పరులతో సాంగత్యం చెయ్యను, నా జీవితంలో ప్రాణమున్నంత వరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా, దేవునికి సంబంధించిన వ్యక్తిగా, దేవుని వాడుగా, దేవుని ప్రజగా నేను జీవిస్తాను అని ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠ చేసుకుని, ఆ ప్రతిష్టలో ఎవరైతే నిలబడతారో వాళ్ళందరిని దేవుడు భూజనులందరికంటే ఎక్కువగా హెచ్చించి కీర్తి ఘనత పేరు కలుగునట్లు వర్ధిల్లజెయ్యునుగాక, స్వస్థత ఆరోగ్యం రప్పించునుగాక, ఆశీర్వదించి అన్ని విషయాల్లో వర్ధిల్లజెయ్యునుగాక. ఇలాంటి కార్యాలు జరగాలి అంటే మనమంతా దేవునికి ఎలాంటి జనముగా ఉండాలంటే ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. నోరు చెప్పండి, ఏ జనముగా ఉండాలి చెప్తారు గట్టిగా? ప్రతిష్ఠ కలిగినటువంటి ప్రజలలో ఉండవలసిన విలక్షణమైనటువంటి 3 లేదా 4 లక్షణాలు చాలా క్లుప్తంగా వివరంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి లేవియా కాండం 27వ అధ్యాయం 28వ వాక్యం అండి. మనుష్యులలో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమయ్యున్న పొలములలో కానీ తనకు కలిగిన వాటిలో దేనినైనను ఒక్కడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు. ప్రతిష్ఠించిన సమస్తమును యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. అందరు తలపైకి ఎత్తి చూడండి, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఒకడు మనుషుల్లో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమై ఉన్నటువంటి పొలమును కానీ యెహోవాకు ప్రతిష్ఠించాడే అనుకోండి. ఆ ప్రతిష్ఠించిన వాటినట అమ్మకూడదు, విడిపించడానికి తగిన ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకు అనంటే యెహోవాకు ప్రతిష్ఠించిన సమస్తమును ఆయనకు అతి పరిశుద్ధముగా ఉండును అని ఒక చక్కని మాట వ్రాయబడింది. ప్రతిష్ఠింపబడిన వారిలో కనిపించే విలక్షణమైన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ప్రతిష్ఠ కలిగినటువంటి ప్రజల్లో కనిపించాల్సిన లక్షణం ఏంటంటే అతి పరిశుద్ధమైన జీవితం. నోరు చెప్పండి, అతి పరిశుద్ధమైన జీవితం. నువ్వు నిజంగా దేవునికి ప్రతిష్ఠింపబడిన ప్రజగా, ప్రతిష్ఠ కలిగిన జనముగా, ప్రతిష్ఠింపబడిన స్తంభముగా ఉంటే చూడండి, ఒక మనిషిని ప్రభువుకి ప్రతిష్ఠించిన, ఒక జంతువుని ప్రభువుకి ప్రతిష్ఠించిన, ఒక బలిపీఠాన్ని ప్రభువుకి ప్రతిష్ఠించిన, ఒక మందిరాన్ని ప్రభువుకి ప్రతిష్ఠించిన, గంగాళాన్ని దేవునికి ప్రతిష్ఠించిన, సముఖపు రొట్టెల బలని ప్రభువుకి ప్రతిష్ఠించిన, ఒక బిడ్డని యెహోవాకి ప్రతిష్ఠించిన సమస్తము ఆయన దృష్టికి అతి పరిశుద్ధమైనది. పరిశుద్ధం కూడా కాదండి, అతి పరిశుద్ధం, అతి పరిశుద్ధం అని బైబిల్ చెప్తుంది. అంటే ప్రతిష్ఠింపబడిన ప్రజలలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఆఖరి శ్వాస విడిచేంత వరకు మనం ఎలా జీవించాలి భూమి మీద అంటే అతి పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎలా జీవించాలండి? అతి పరిశుద్ధంగా జీవించాలి. మన నోటి మాటలు అతి పరిశుద్ధంగా ఉండాలి, మన నవ్వు పరిశుద్ధంగా ఉండాలి, మన నడక పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఊహలు పరిశుద్ధంగా ఉండాలి, మన స్వప్నాలు పరిశుద్ధంగా ఉండాలి, మన కళలు పరిశుద్ధంగా ఉండాలి, మన యాటిట్యూడ్స్ పరిశుద్ధంగా ఉండాలి, మన యాంబిషన్ పరిశుద్ధంగా ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు పరిశుద్ధతకు ప్రతీకగా, పరిశుద్ధతను ప్రతిబింబింపజేసే విధముగా ఉండాలి. ఎక్కడ ఏ కోశాన ఏ కోణంలో చూసిన మనలో అపవిత్రత, వెంట్రుక వాసంతా కూడా కనబడకూడదు.
ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డల్లో, దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి బిడ్డల్లో అపవిత్రత కనబడకూడదు, అపవిత్రత కనబడకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎన్నిసార్లు మీ జీవితంలో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడారు? అపవిత్రమైన ఒట్టి మాటలు కేవలం ఎంతమంది చెప్పుకొని మీ ప్రతిష్టను పాడు చేసుకున్నారు? బైబిల్ చెప్తుంది, అపవిత్రమైన ఒట్టి మాటలు మాటలాడు వారికి విముఖుడై ఉండుము. అట్టి మాటలాడు వారు కొరుకుడు పురుండు ప్రాకినట్లుగా ప్రాగుతారు, వారు భక్తిహీనులైపోతారు, వాళ్ళు అంతకంతకు చెడిపోతారు, విశ్వాస భ్రష్టులవుతారని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కనుక పిల్లరా, మీ జీవితంలో ఎప్పుడైనా స్నేహితులతో మాట్లాడేటప్పుడైనా, ఇంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా, బంధువులతో మాట్లాడేటప్పుడైనా, ఆత్మీయులతో మాట్లాడేటప్పుడైనా, తోటి విశ్వాసులతో మాట్లాడేటప్పుడైనా, సమాజంలో సంఘములో ఎక్కడ ఎవరితో ఎప్పుడు మాట్లాడుతున్నా నీ మాటలలో ఎక్కడ అపవిత్రత కనబడకూడదు. ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడకూడదు. డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకుని నీలో నీవు నవ్వుకొని ఆనందపడి ఆర్భాటంతో నీ జీవితాన్ని కొనసాగించకూడదు. నీ మాటల్లో అపవిత్రత ఉందంటే నీ గుండెల్లో అపవిత్రత ఉంది అని నువ్వు గుర్తుపట్టు. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. కనుక ఎక్కడ అపవిత్రత ఉండకుండా, ఆలోచనలలో సైతం అపవిత్రత కనబడకుండా మన జీవితాన్ని దేవునికి ఎలా సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలంటే దేవుని దృష్టి కట్ట ప్రతిష్ఠింపబడినవన్నీ కూడా అతి పరిశుద్ధం, అతి పరిశుద్ధం. ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలు అతి పరిశుద్ధంగా జీవించడానికి ఎలాంటి కార్యాలు చేయాలో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు, 21వ వాక్యం చదువుతారు, వినండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వానిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఎలయనగా మీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. 21వ వాక్యం చదువుతారు, చూడండి. చచ్చిన దానిని మీరు తినకూడదు. తలల పైకి చూడండి, అక్కడ రాసిన మాట, చచ్చిన దాన్ని మీరు తినకూడదు, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన జనమని ఆ 14వ వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. తలల పైకి చూస్తారు ఒకసారి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం రాయబడింది, మీరందరూ యెహోవాకు బిడ్డలు. ఎవరండి? నోరు తెరిచి చెప్పాలి అందరు గట్టిగా. మీరందరూ యెహోవాకు ఏమై ఉన్నారు? బిడ్డలు అంటే పిల్లలు, కుమారులు, కుమార్తెలై ఉన్నారు. సర్వశక్తిమంతుడగు దేవాది దేవునికి మీరంతా పిల్లలు, కుమారులుగా ఉండటానికి అధికారం పొందినటువంటి ప్రజలు గనక, మీరు ప్రతిష్ట కలిగినటువంటి ప్రజలు గనక, మీలో ఎక్కడైనా మరణం సంభవించినట్లయితే ఎవరికైనా, మీ కుటుంబంలో కానీ, మీ బంధువర్గంలో కానీ, మీ రక్త సంబంధంలో కానీ ఎవరికైనా మరణం ఒకవేళ సంభవిస్తే, మరణించిన వానిని బట్టి మీరు దేహాన్ని కోసుకొనటం కానీ, దేహాన్ని చీరుకోవటం కానీ, దేహాన్ని నష్టపరుచుకోవటం కానీ చెయ్యొద్దు. కనుబొమ్మల మధ్యను గొరిగించుకొనవద్దు, గుండు గీపించుకొనవద్దు, ఎలాంటి చేష్టలు చేయొద్దు. అంత మాత్రమే కాదు, చచ్చిన వాటిని ముట్టవద్దు, అది యెహోవాకు హేయమై ఉన్నది, మీరు చచ్చిన వాటిని తినకూడదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చూడండి ప్రియులారా, కొంతమంది తమ ప్రతిష్టను కోల్పోయి తాము దేవునికి బిడ్డలన్న సంగతిని మరిచిపోయి, రక్షించబడిన ప్రజలన్న సంగతిని మరిచిపోయి కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. మరణాలు సంభవించకుండా ఉంటాయా?
వ్యాధులు రాకుండా ఉంటాయా? తెగుళ్ళు రాకుండా ఉంటాయా? నష్టం కలగకుండా ఉంటుందా? కీడు జరగకుండా ఉంటుందా? జరుగుతాయా? ఆ సమయాల్లో, సందర్భాల్లో జరిగిన కీడును బట్టి, నష్టాన్ని బట్టి, మరణాన్ని బట్టి మనలో ఎవరో కూడా మన శరీరాన్ని గాయపరుచుకోవటం కానీ, మన కనుబొమ్మల మధ్యను గొరిగించుకోవటం కానీ, ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ కనుబొమ్మలను పూర్తిగా కొంతమంది మరణం జరిగినప్పుడు కత్తిరిస్తారు. కొంతమంది ఇప్పుడు స్టైల్ ఏంటంటే, ఏమనుకోబాకండి సిస్టర్లంతా నా సహోదరులు, అందుకని మీకు వివరంగా చెప్తున్నాను. ఐబ్రోస్ అనేది కొంతమంది నమ్మకంగా నెలకొకసారి గీపిస్తున్నారు దేవుడి దయ వల్ల. ఎందుకంటే ఈ కనుబొమ్మలు అందంగా కనబడాలి, నీట్గా దారం పెట్టించి అట్లాగి ఇట్లాగి నీట్గా ఎంత 30 రూపాయలేగా 50 రూపాయలేగా ఒక్కసారి చేపించామంటే నెలంతా కనుబొమ్మలు అందంగా ఉంటాయి. ఎవరిని ఆకర్షించాలి, ఎవరిని లోపరుచుకోవాలి, ఎవరి జీవితాలను నాశనం చేయాలి, వాటిని గీపించుకుని బైబిల్ చెప్తుంది, నీవు దేవునికి ప్రతిష్ఠింపబడిన బిడ్డవి, నువ్వు దేవునికి ప్రత్యేకించబడినటువంటి బిడ్డవు కాబట్టి కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలను గొరిగించకూడదు, నిన్ను గాయపరచుకోకూడదు, చచ్చిన వాటిని తినకూడదు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. మీకు అర్థమవటానికి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, గమనించండి. వ్రతపుత్రుడు ప్రవచన నెరవేర్పుగా మానోహ దంపతులకు జన్మించినటువంటి వాడు, ఒక ప్రత్యేకమైన సంకల్పముతో మానోహ భార్య గర్భములో పడినటువంటి వాడు సంసోన్. ఇతని యొక్క బలాన్ని గురించి, ఇతని యొక్క జ్ఞానాన్ని గురించి, ఇతడు చేసిన పరాక్రమ క్రియల గురించి బైబిల్ చాలా వివరంగా చెప్తుంది. కొదమ సింహాన్ని మేక పిల్లని చీల్చినట్లుగా చీల్చాడని, 300 నక్కలను పట్టుకొని వాటి తోకలు మెలిపెట్టి నిప్పంటించి ఫిలిస్తీన్ల యొక్క తోటలన్నిటినీ కాల్చివేశాడని, ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క మెయిన్ గేట్లని ఓడబిరికి భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడని ఎన్నో ఘనకార్యాలు చేసినట్లుగా ఈ యొక్క సంసోన్ చరిత్రలో మనం గమనిస్తాం. అయితే బైబిల్ చెప్తుంది, అంతటి బలాఢ్యుడైనటువంటి సంసోన్ ఎందుకు పడతల పంచన చేరి పరిచర్యకు ప్రతిబంధకంగా నిలిచాడు? ఎందుకు తల పాడై చరిత్ర పుటల్లో ఘనహీనుడుగా నిలిచాడు? శత్రువులతో కూడా తన ప్రాణాన్ని కోల్పోయాడు అని అంటే బైబిల్ చెప్తుంది, అతడట చచ్చిన దానిని తిన్నాడు. దేని తిన్నాడండి? ఇతడు తిమ్నాతు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ద్రాక్ష తోటల దగ్గర ఒక సింహం బొబ్బరిస్తే అతని మీదకి వచ్చిందండి. దాన్ని పట్టుకుని మేకపిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆకలితో ఉన్నాడు, ఆహారం కొరకు ఎదురు చూస్తుంటే ఈ సింహంలో, చచ్చిన ఈ సింహం కళేబరంలో ఒక తేనె తుట్టు కనబడింది. దాని దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా చెప్పకుండా, వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలియపరచకుండా ప్రతిష్ట కలిగినటువంటి ఈ సంసోన్, నాజీరు చేయబడినటువంటి సంసోన్, వ్రతపుత్రుడుగా వరపుత్రుడుగా పిలువబడుతున్నటువంటి శాంసన్ ఏం చేశాడంటే, ఆ చచ్చిన కళేబరములో పట్టినటువంటి తేనె పట్టును తుంచి దానిని శుభ్రంగా తిని తన ఆకలి తీర్చుకున్నాడు. అది ఎప్పుడైతే తిన్నాడో అయ్యగారిలో లోకం ప్రవేశించి ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ఇక విప్పుడు కథ వేస్తాను, విప్పుతారా, మీకు తగిన పారితోషికం ఇస్తానంటున్నాడు. చూడండి, బలమైన దానిలో నుండి తిండి వచ్చును అని ఇక వేరే లెవెల్లో విప్పుడు కథలు వేస్తా ఉన్నాడు. ఈ రోజున రక్షించబడినటువంటి వారిలో కూడా కొంతమంది సెటైర్లు వేసేవాళ్ళు, విప్పుడు కథలు వేసుకునేవాళ్ళు, ఏదో లేనిపోని కల్లిబల్లి కబుర్లు చెప్పుకొని సంతోషించే వాళ్ళు లేరంటారా? నా మాటనండి. ఇలాంటి లోక సంబంధమైన కార్యాలు ప్రవేశించడానికి కారణం ఏంటంటే, చచ్చిన దాన్ని తినకూడదురా బాబు, నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన బిడ్డవరా అని శాంసన్కి తెలిసినా సరే చచ్చిన దానిలో నుంచి వచ్చినది ఎంతో తీయగా ఉందని దాన్నే తిన్నాడు. ఏంటి చచ్చిన దానిలో ఉన్నటువంటి తీయనైనటువంటి తేనె అని అంటే, దైవజనుడు అనేటువంటి పౌలు అంటాడు, మీరు అపరాధముల ద్వారా పాపముల ద్వారా చచ్చిన వారై ఉన్నారు. పాపము ఒక వ్యక్తిని నిర్జీవ స్థితికి,
మృతతుల్యమైన అనుభవాల్లోనికి నడిపిస్తుంది. ఆ పాపము ఒకప్పుడు అది అసహ్యంగా ఎంచుకుని ఈ పాపము జోలికి నేను పోకూడదు, ఈ అబద్ధం నేను మాట్లాడకూడదు, ఈ అక్రమ సంబంధాలు నేను పెట్టుకోకూడదు, ఈ చెడ్డ మాటలు నేను పలకకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని మోసం చేసి సంపాదించుకున్న సొమ్ముతో బిల్డింగులు కట్టుకొని వాహనాలు కొనుక్కొని సుఖంగా నేను బ్రతకకూడదని ఒకప్పుడు పాపాన్ని అసహించుకుని విడిచిపెట్టావు. అదే పాపం ఈరోజు నీకు ఎలా కనబడుతుందంటే తేనెలాగా తీయగా కనబడుతుంది, కమ్మగా కనబడుతుంది. ఒకప్పుడు పాప భోగాన్ని అసహించుకుని చేదరించుకుని వద్దు అనుకున్నావు. ఇప్పుడు అదే పాప భోగం పాయసంలాగా జుర్రుకోవటానికి, అనుభవించి ఆనందించడానికి తహతహలాడుతున్నావు. కారణం ఏంటంటే ప్రతిష్ట దెబ్బతింది, ప్రతిష్ట దెబ్బతింది. నువ్వు దేవుని బిడ్డవన్న సంగతి మరిచిపోయావు. ఎంతోమంది సిగరెట్లు తాగము, పాన్ పరాగు వేసుకోము, కైనీలు గుట్కాలు ఒక్కపొడి నమలము, చూడకూడని దృశ్యాలు చూడము, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళము, చేయకూడని దుర్వ్యాపారాలు చెయ్యము. వ్యాపారాలు చేయండి కానీ సుట్టా బీడి సిగరెట్లు అమ్మబాకండి, గుట్కాలు పాన్ పరాగులు అమ్మబాకండి. వ్యాపారాలు చేసుకోండి కానీ వడ్డీ వ్యాపారాలు 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ వసూలు చేయబాకండి. అది భయంకరమైనటువంటి శాపం, పాపం అది. కనుక ఇలాంటివన్నీ ఒకప్పుడు నీ దృష్టికి హేయమైనవిగా అసహ్యమైనవిగా కనబడ్డాయి. కానీ ఈరోజు ఏమంటున్నావు అంటే అమ్మో అది అసహ్యమైంది అనుకున్నాను కానీ దానిలో బట్టి తేనుంది, అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. ఆ తేనె ఒక్కసారి తిన్నవాడు ఇంకా దాన్ని వదిలిపెట్టడు. వీళ్ళకి ఆ రుచి తెలియక అలా మాట్లాడుతున్నారు. రుచి తెలిస్తే ఆగరక అని అంటూ ఉంటాడు. చూసారా ఎంత మార్పు వచ్చేసిందో? నా మాటనండి, మీరంతా యెహోవాకు బిడ్డలు, ప్రతిష్ట కలిగిన ప్రజలు గనుక చచ్చిన దాన్ని తినొద్దు. చచ్చిన దానిలో పుట్టినటువంటి మధురమైన తలంపులు, ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చెయ్యవద్దు. మీరంతా ప్రతిష్ట కలిగిన ప్రజలు గనుక దేవునికి ప్రాణమున్నంత వరకు అతి పరిశుద్ధముగానే జీవించుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎలా జీవించాలి మనం? అతి పరిశుద్ధముగా. చెప్పండి గట్టిగా, నోరు తెరిచి. రెండో మాట చెప్తాం చూడండి. ప్రతిష్ట కలిగిన వారిలో కనిపించే విలక్షణ లక్షణాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నారు, వినండి. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపడదాం. తలల పైకి చూడండి. ఇందాక చెప్పాను యెహోవాకు ప్రతిష్ఠించిన సమస్తము అతి పరిశుద్ధము అని. ఇప్పుడు ఈ వాక్యాన్ని రివర్స్లో చదువుకోవాలి మనకు అర్థం అవటానికి. ఎలా? యెహోవాకు ప్రతిష్ఠితుడైనటువంటి వ్యక్తి తన జీవిత దినములన్నిట ప్రత్యేకముగా ఉండును. నోరు తెరిచి చెప్పండి అందరు గట్టిగా. ప్రతిష్ఠితుడైనటువంటి వ్యక్తి తన జీవిత దినములన్నిట, ప్రతిష్ఠింపబడిన దినములన్నిట తన జీవితంలో ఎలాగూ జీవించాలంటే ప్రత్యేకించబడిన వ్యక్తిగా జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు ఈ నెలలో, యెహోవా తనకు మిమ్మును ప్రతిష్ఠిత జనముగా స్థాపించును, ప్రతిష్ఠిత జనముగా స్థాపించును అన్నింటి. దీని అర్థం ఏంటంటే మనము ఈ రోజు మొదలుకొని దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా జీవించుదముగాక. గట్టిగా చెప్పండి అండి హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. సెపరేటెడ్ పీపుల్. మనలో ఏదో తెలియని ప్రత్యేకత ఉండాలి. మన నోటి మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మన నడక ప్రత్యేకంగా ఉండాలి, మన వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి, మనం చేసే ప్రార్థనలు ప్రత్యేకంగా ఉండాలి, మనం చేసే ఆరాధన ప్రత్యేకంగా ఉండాలి, మనం ఆలోచించే ఆలోచనలు కూడా ప్రత్యేకంగా ఉండాలి.
నలుగురితో డాష్, గుంపుతో డాష్ అన్నట్టుగా మనం జీవించకుండా మనం ఎక్కడున్నా సరే ఎట్లా ఉండాలంటే బైబిల్ చెప్తుంది ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక మంత్రి చెప్తున్నాడు రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా మన సంస్థానములలో ఒక జాతి ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. మన సంస్థానములలో ఒక జాతి ప్రజలు 127 సంస్థానాల్లో చెదిరిపోయి ఉన్నారు. వారి విధులు సమస్త జనముల విధులకు వేరుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. అబ్బా ఎంత చక్కని మాట అండి. యూదుల గురించి హామాను అనే యూదులకు బద్ధశత్రువు పగవాడైనటువంటి వ్యక్తి చెప్తున్నాడు, మన సంస్థానములలో, మన దేశములో ఉన్న రాష్ట్రాలలో, మన భీమవర పట్టణములో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో ఒక జాతి ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. హోసన్నా మందిరానికి వెళ్ళే విశ్వాసులు చెదిరి ఉన్నారు. అక్కడక్కడ వాళ్ళ విధులు, వాళ్ళ కట్టడలు, వాళ్ళ క్రమాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు సమస్త భూజనుల ఆచారాలకు, పద్ధతులకు, క్రమాలకు, కట్టడలకు, విధులకు వేరుగా ఉన్నవి, ప్రత్యేకంగా ఉన్నవి అని మిమ్మల్ని చూచిన వాళ్ళంతా చెప్పుకునేటట్లుగా మీ వ్యక్తిగత జీవితం అనేకులకు ఆకర్షణీయంగా కనబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి ప్రియులారా, శుభకార్యాలు ప్రారంభమవుతాయి. పెళ్లి చూపులకి వెళ్దామని బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు ఒక విధవరాలు ఎదురొచ్చిందనుకోండి, ఇక పెళ్లి చూపుల కార్యక్రమం ఆ రోజుకి వాయిదా. ఎవరైనా జలుబు వేసి ఆచు అని తుమ్మారనుకోండి, ఆ రోజుకి వాయిదా. ఏదైనా కుక్క ఎదురొచ్చిందనుకోండి, పిల్లి ఎదురొచ్చిందనుకోండి, ఆ రోజుతో వాయిదా. ఎవరైనా బద్ధశత్రులు ఎవరైనా ఎదురొచ్చారనుకోండి, ఆ రోజుతో వాయిదా. వివాహం అంతా సెటిల్ అయిపోయింది, పెళ్లి కూడా నిర్ణయించుకున్నారు, పెళ్లి కార్డులు కూడా వేశారు. పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పెళ్లి కార్డులు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి వెళ్తారా. వెళ్ళిన తర్వాత పెళ్లి కార్డులకు 4 మూల పసుపు రాసి, ఏమి రాసి, పసుపు రాసి ఆ తర్వాత పెళ్లి కార్డులు పంచటం మొదలు పెడతారు. పెళ్లి కొడుక్కి వేసే కొత్త బట్టలకి కాలర్ల దగ్గర అక్కడక్కడ పసుపు రాస్తారు. పసుపు రాయటం ఏంటండి ఈ ఆచారాలు, ఏంటి పద్ధతులు మారవయ్యి? పాస్టర్ గారిని పిలిపించి శంకుస్థాపన రోజు కొబ్బరి నూనె వేసి మీరు పునాది రాయి పెట్టండి పాస్టర్ గారు అని చెప్తారు. పాస్టర్ గారు ఎంతో నిష్టగా, ప్రభువా పునాది వేసిన నా చేతులే ముగించాలి తండ్రి, యేసయ్య మూలరాయిగా మీరు ఉండండి, ఎవరైనా ఒకళ్ళ చేత కట్టబడొచ్చు కానీ సమస్తం కట్టి అపురూపంగా ముగించే దేవుడు నీవయ్యా, ఆశ్చర్యకరమైన సహాయం చెయ్యయ్యా అని ప్రార్థన చేసి వస్తాడా. ఆ తర్వాత మరలా ఆడపడుచులంతా వచ్చి నవధాన్యములు వేసి చెయ్యకూడని దుర్మార్గ పనులన్నీ చేస్తారు. ఆ ఇల్లు కట్టేలోపు ఎంతమంది కాళ్ళు ఇరుగుతాయో, ఎంతమంది గాయాలో, ఎన్ని నష్టాలు, ఎన్ని పోరాటాలు అన్నీ ఎదుర్కొంటూ పాస్టర్ గారు ప్రార్థన చేయించేనే ఎందుకంటే జరుగుతున్నాయి అనుకుంటారు. మరి నవధాన్యాలు వేసిన సంగతి పాస్టర్ గారికి చెప్పావు, పనికి మళ్ళీనా, పనికి మళ్ళీడా చెప్పావా? ముహూర్తం చూసి 7 గంటల 7 నిమిషాల 7 సెకండ్లకి మీరు వచ్చి ప్రార్థన చేయాలంటారు. ఇదేం దరిద్రం. అందుకని ఎవరైనా ఇట్లా టైం చెప్పారనుకో, ఆ టయానికి పొరపాటు నేను వెళ్ళను. దేవుడి దేవాల ఇక్కడికి వచ్చినాం కాదు, నాకు మొదటి నుంచి ఉన్నటువంటి శాడీస్ ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. కన్నా మాటనండి, మనం సుముహూర్తాలు చుట్టం, సుముహూర్తం అంట, దుర్ముహూర్తం అంట, రాహుకాలం వచ్చేస్తుందంట, మరణ గడియల దగ్గరికి వస్తున్నాయి అంట. దేవుణ్ణి నమ్ముకున్న సిగ్గులేదు నీకు? అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? బైబిల్ చెప్తుంది, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన జనం, మీ విధులు ప్రత్యేకంగా ఉండాలి, మీ పద్ధతులు ప్రత్యేకంగా ఉండాలి, మీ క్రమాలు ప్రత్యేకంగా ఉండాలి. అందరితో కలిసిపోయి విచ్చోడిగా జీవించకూడదు. అందరిలాగానే
నువ్వు ప్రవర్తించకూడదు. 10 మందితో మనం కూడా కలిసిపోవాలంట కదయ్యా అని అనకూడదు. కలిసిపోవాల్సిన విషయాల్లో కలిసిపోవాలి, కానీ అన్ని విషయాల్లో కలవకూడదని బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా చెప్తుంది. చూడండి, మందిరంలోనేమో పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించి పేరు పెట్టిస్తారు, పీటర్ పాల్, పేతురు అని. ఇంటి దగ్గర ఏమో పెంటయ్య అని పెట్టిస్తారు. ఎందుకు స్కాలర్షిప్ రావాలిగా, రిజర్వేషన్ కావాలిగా, ఉద్యోగాలు రావటానికి. ఉద్యోగాలు రావాలంటే స్కాలర్షిప్లు రావాలిగా. ఎక్కడైనా దీవెనమ్మ అని పెట్టిస్తారు, అక్కడికి వెళ్ళి దిబ్బమ్మ అని రాపిస్తారు. సిగ్గులేదు కొద్దిగన్నా? ఆ మాటలు పలకడానికి అంత రోతగా అసహ్యంగా ఉంటున్నాయే. నేనేంటి రక్షించబడ్డా, నాకు ఉద్యోగాలు రావా? జ్ఞానం ఇవ్వడా దేవుడు? ఆశీర్వదించడం మనల్ని? ఎంతమంది లేరు? పెద్ద పెద్ద కలెక్టర్లు, ఆఫీసర్లు, మంత్రులు ఎంతమంది లేరు క్రైస్తవుల్లో? క్రైస్తవుడుగా మారిన తర్వాత క్రైస్తవుడుగానే జీవించండి, కానీ ఇక క్రైస్తవుడుగా పిలువబడుతూ మందిరంలో ఒక రకంగా, ఇంటి దగ్గర ఒక రకంగా, ఉద్యోగ స్థలంలో ఒక రకంగా, వ్యాపార స్థలంలో ఒక రకంగా, పనిచేసే చోట ఒక రకంగా ఉండకూడదు. ఒకే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడిన ప్రజలుగానే జీవించాలి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట చెప్తాం చూడండి. నిర్గమాకాండ 8వ అధ్యాయం 23వ వాక్యం, 27, 28 వాక్యాలు చూడండి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను. చాలండి, తర్వాత మీరు చదువుకోండి. 8వ అధ్యాయం 27, 28 వాక్యాల్లో కూడా మీకు అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఆ మాట నేను చెప్తాను, తలపైకి చూడండి. దేవుడు చెప్తున్నాడు, ఫరోతో చెప్పమని మోషేకి చెప్తున్నాడు, నా ప్రజలను ఫరో నీ ప్రజల్లో నుంచి నేను ప్రత్యేకపరుస్తున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠింపబడిన ప్రజలు కనుక వాళ్ళని నేను ప్రత్యేకపరుస్తున్నాను అని దేవుడు చెప్పాడు. ఎలా ప్రత్యేకపరుస్తావయ్యా అంటే, సూచక క్రియలతో, మా కార్యములతో, సూచనలతో నేను వారిని ప్రత్యేకపరుస్తాను అని చెప్పినప్పుడు మోషే ఫరోతో అన్నాడు, మా దేవునికి బలి అర్పించడానికి మేము అరణ్యములో 3 దినములంత దూరం ప్రయాణం చేసి మేము దేవునికి బలి అర్పిస్తాము అని. ఫరో అంటాడు, మీరు దేవునికి బలి అర్పించండి అంటే, లేదయ్యా మేము దూరంగా వెళ్ళి దేవునికి ఆరాధన చేసుకుంటాం, బలి అర్పిస్తాం. మీరు వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళొద్దు. చూడండి, సైతాన్ క్రియ చూడండి. ఐగుప్తులో ఉండి ఆరాధించమంటాడు మొదట, మళ్ళీ ఇంకొకసారి అంటాడు, సరే ఐగుప్తులో ఉండి ఆరాధించడం మీకు ఇష్టం లేదన్నారుగా, కొంచెం దూరం వెళ్ళి ఆరాధించుకోండి కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు. మోషేతో దేవుడు అంటాడు, 3 దినములంత దూరం అరణ్యములోనికి వెళ్ళి ప్రత్యేకంగా నన్ను ఆరాధించండి, నాకు బలి అర్పించండి అని. మీకు గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇశ్రాయేలీయుల లెక్కల ప్రకారం ఒక మనిషి ఒక రోజు ఎంత దూరం ప్రయాణం చేయగలడు అంటే 30 కిలోమీటర్లు ప్రయాణం చేయగలడు. బైక్ మీద కాదు, కారులో కాదు, బస్సులో కాదు, నేను చెప్పేది కాలినడకతో నడిస్తే ఆరోగ్యవంతమైనటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు నడవగలడట. ఇశ్రాయేలీయుల లెక్కలు ఇవి. ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, 3 దినముల ప్రయాణం అంత దూరం అరణ్యంలోకి వెళ్ళి మేము దేవుణ్ణి ఆరాధించాలి, బలి అంటే 90 కిలోమీటర్లు ఐగుప్తు దేశానికి, ఐగుప్తు ప్రజలకు, ఫరోకు ఇంచుమించు 90 కిలోమీటర్లు దూరంగా వెళ్ళి మేము దేవునికి బలి అర్పిస్తాం, దేవుణ్ణి ఆరాధన చేస్తాం, దేవునికి ఇంపైన సువాసనలు అర్పిస్తాం, ఇంపైన స్తోత్ర బలి నైవేద్యం చెల్లిస్తాం అని చెప్తుంటే ఫరో అంటాడు, ఐగుప్తులో ఉండి బలి అర్పించండి అంటాడు ఒకసారి. ఇంకొకసారి అంటాడు, సరే ఇక్కడ మీకు ఇష్టం లేదు కాబట్టి ఇది ఐగుప్తులకి హేయమని చెప్తున్నారు, కొంచెం దూరం వెళ్ళి ఆరాధన చేయండి అంటే. సాతాను ఆలోచన ఏంటంటే, పాపములోనే ఉండి, లోకముతోనే ఉండి, లోక ఆచారాల్లోనే ఉండి, శరీరాశ, నేత్రాశ, జీవడంబముతో ఏడవబడుతూనే ఉండి, ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళి స్తోత్రం ప్రభువా, యేసయ్యా స్తోత్రం తండ్రి, కనికరం కలిగిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా,
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని ఇలా ఉండండిరా బాబు. మరలా ఇక్కడి నుంచి వెళ్ళగానే టీవీ ఆన్ చేసి ఈ మధ్య ఆదివారం మంచి సినిమా వచ్చేటట్టుంది, IPL మ్యాచ్ వచ్చేటట్టుంది, బిగ్ బాస్ వచ్చేటట్టుంది, సాయంత్రం ఏదో ఒకటి పెట్టుకుందాం అని చెప్పి చూడరా తప్పేం లేదు అని అంటాడు. మరి కొంతమందితోనేమో ఏమంటే మేము మరి ఐగుప్తులో ఆరాధన చేయలేమండి అని అన్నారు అనుకోండి, సాతాను గారు అంటాడు పర్లేదు, ఓహో కొంచెం అట్టే పర్లేదు, అట్టయితే ఏం కొంచెం దూరం వెళ్ళి నాకు కనబడే నా కనుసూపు మేరలో ఉండి ఆరాధన చేసుకోండి అంటే వీళ్ళెవరంటే నామకార్థ క్రైస్తవులు. వీళ్ళెవరండి? నోడితే చెప్పండి గట్టిగా, ఏ క్రైస్తవులు వీళ్ళు? చూడండి పాపం వాళ్ళు క్రమంగా మందిరానికి వెళ్తారు. మందిరంలో ఏది ఇచ్చినా సరే వాళ్ళ పేరు ఉండాలని కోరుకుంటారు. ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఫ్యాన్ మీద పేరు ఉండాలి, ట్యూబ్ లైట్ మీద పేరు ఉండాలి, ఈ ఫుల్పిట్ ఇచ్చారనుకోండి ఫుల్పిట్ మీద పేరు ఉండాలి, 50 కుర్చీలు ఇచ్చారనుకోండి కుర్చీల మీద పేరు ఉండాలి, పళ్ళాలు ఇచ్చారనుకోండి పళ్ళాల మీద పలానాయన జ్ఞాపకార్థం అని పేరు ఉండాలి. ఆయన సావకముందే ఆయన జ్ఞాపకార్థం వేసుకుంటాడు ఆయన, ఎందుకంటే ఆయన చచ్చిపోయినాక ఈ 2 డౌట్ ఆయనకి, అందుకని ఆయన పేరేపించుకుంటాడు ముందుగానే. ఇలాంటి దరిద్రపు చేష్టలన్నీ కూడా సంఘంలోకి వచ్చినాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ రోజు నుంచి మీరు ప్రతిష్ఠించబడిన ప్రజలుగా ఉండాలి, అనగా ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను సేవ చేసిన చోట ఒక అతనికి నెలకి 4 లక్షల రూపాయలు వస్తుందండి ఇన్కమ్. బిజినెస్ చేస్తాడు, 4 లక్షల రూపాయలు లాభం వస్తుంది. అతను నా దగ్గరికి వచ్చి ఒకరోజు అన్నాడు, కొత్తగా వస్తున్నాడు, RCM చర్చికి వెళ్ళేవాడు అంతకుముందు. ఆ తర్వాత నెమ్మదిగా మన చర్చికి వచ్చాయి, మందిరంలో నా వాక్యం విని బలపడి చాలా సంతోషంగా ఉండేవాడు, చాలా హుషారుగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండేవాడు. ఆ రోజు నా దగ్గరికి వచ్చి అన్నాడు, మీ ఉపదేశం అంతా బాగుందన్న, కానుకలు దశంభాగాలు ఇవ్వాలని, ప్రతిష్ఠించబడిన అర్పణలు ప్రభువు సమర్పించాలని ఉంది, కానీ నువ్వు ఒక మాట పలానా అన్న 1,00,000 రూపాయలతో మీకు అందరికి భోజనాలు పెట్టించాలనుకున్నాడు, పలానా అన్న మందిరంలో ఒక పెద్ద స్తంభం నిలబెట్టి ఆ స్తంభాన్ని చుట్టూ 12 లైట్లు కట్టించాలనుకుంటున్నాడు అని ఒక మాట చెప్పన్నా, మీకు లక్షలు వచ్చేస్తాయి అన్నా అన్నాడు. నేను అన్నాను, నువ్వు ఇచ్చే లక్షల కోసం, నువ్వు ఇచ్చే డబ్బు కోసం, నువ్వు పొగిడే పొగడ్తల కోసం, నువ్వు చేసే భజన కోసం మేము సేవకు రాలేదు. ఈ సేవ ప్రత్యేకమైన సేవ. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు పాస్టర్లు మేము దశంభాగం ఇస్తే బ్రతుకుతారు, మేము కానుకలు ఇస్తే బ్రతుకుతారు, మేము దశంభాగాలు ఇవ్వకపోతే తెలిసి దయ్యగారికి అనుకుంటా ఉంటారు కొంతమంది. పిచ్చోళ్ళు మంచోళ్ళు అర్థమయ్యే సోదం. మీరిచ్చే దశంభాగాల కోసమో, మీరిచ్చే కానుకల కోసమో, మీరు తెచ్చే అర్పణల కోసం కాదు మేము సేవకు వచ్చింది. మీరిచ్చేది అసలు మాకు కాదు, దేవుడికి ఇస్తున్నారు, దేవుని సేవ కొరకు ఇస్తున్నారు, దేవుని అభివృద్ధి కొరకు ఇస్తున్నారు. మాకు దీంట్లో జీతాలు లేవు, బత్యాలు లేవు. అంత ముద్ద అన్నం తింటాం. నేను తినే అన్నం మీకు ఎవరు చెప్పాలిగా, తెలియకపోతే కష్టంగా. నేను తినే బియ్యం నెలకొచ్చేసి 250 రూపాయలు బియ్యం తింటాను. నేను నెలకి 5 కేజీలు బియ్యం తింటున్నాను నేను, నా ఖర్చు అది. కనుక మీరు గమనించండి, అన్ని విషయాలలో ఈ సేవ ప్రత్యేకింపబడిన సేవ, ఈ సేవ ప్రతిష్ట కలిగినటువంటి సేవ అని మీరు గుర్తుపట్టి అన్ని విషయాల్లో మీరు ప్రత్యేకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనము దేవునికి ప్రత్యేకంగా మనం చేసే ఆరాధన కూడా ప్రత్యేకంగా ఉండాలండి. మనం చేసే ఆరాధన, అన్ని జనులు నామకార్థ క్రైస్తవులు చేసే ఆరాధన ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులే దైవ ఉపదేశములను ఎంచి వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. చూడండి కొన్ని సంఘాల్లో మీరు చూడండి, ప్రియులారా మనము ఇప్పుడు లేచి నిలవబడి తలలు వంచుకొని కండ్లు మూసుకొని ప్రభువుని ఆరాధించుదాము అని అంటాడు. అప్పుడు అందరూ లేచి నిలబడి తలలు వంచెదరు, ఆ తర్వాత కండ్లు మూసెదరు, ఆ తర్వాత స్తోత్రం 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 అని వాళ్ళ నోట్లో అనుకుంటారు. అందరూ మీ స్థానములలో ఆసీనులు కండి, ఇప్పుడు దైవ లేఖన పఠనములోనికి మనము ప్రవేశించుదాము అని అంటాడు. అదంతా ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం ఆరాధన. మనం చేసే ఆరాధన ఏంటి అని అంటే, యథార్థ హృదయముతో, ఆత్మతో, సత్యముతో,
ప్రభువుకి మనం ఆరాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఏ హృదయంతో ఆరాధన చేయాలి? ఆత్మతో, సత్యముతో, యథార్థమైనటువంటి హృదయముతో, పరిశుద్ధమైన అలంకారముతో దేవునికి ఆరాధన చేయాలి. ఇది దేవుడు మన నుండి ఆశిస్తున్న ఆరాధన. మరొక మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. మనమంతా ఎవరమంటే యెహోవాకి ప్రతిష్ఠిత జనము. నోరు తెచ్చి చెప్పండి, మనమంతా ఎవరమండి? ప్రతిష్ఠితులైన వారిలో కనిపించే విలక్షణమైన లక్షణాలు ఏంటంటే, ఒకటి అతి పరిశుద్ధంగా జీవిస్తారు, రెండవది ప్రత్యేకించబడిన జనాంగంగా జీవిస్తారు. మూడవ మాట చెప్తున్నాను చూడండి. సమూయేలు తల్లి అయినటువంటి అన్న పాలు విడిచినటువంటి సమూయేలును తీసుకుని దేవుని మందిరానికి షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరాన్ని తీసుకొచ్చి దైవ సేవకుడితో చెప్తుంది, ఈ బిడ్డను నేను యెహోవాకి ప్రతిష్ఠించుచున్నాను, వాడు తాను బ్రతుకు దినములన్నింటను యెహోవాకు ప్రతిష్ఠితుడు. దేవునికి స్తోత్రం. తాను బ్రతుకు దినములన్నిట యెహోవాకి ప్రతిష్ఠిత. ఎప్పుడైతే తల్లి ఆ మాట చెప్పిందో, పాలు విడిచిన చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడని రాసిందంటే బైబిల్లో, అప్పుడు వాడు అక్కడ యెహోవాకు మ్రొక్కెను. మ్రొక్కుట అంటే మీకు చెప్పాను గతంలో, ఆరాధించుట, ఘనపరచుట, పూజించుట, నమస్కారం చేయుట, దేవుణ్ణి మహిమపరచటం మొదలుపెట్టాడు. అంటే ప్రతిష్ఠింపబడినటువంటి బిడ్డల్లో ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏంటంటే, దేవునికి మనం ఏం చేయాలి అని అంటే హృదయపూర్వకమైనటువంటి ఆరాధన అర్పించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రతిష్ట ఎంతకాలం మనం దేవునికి ప్రతిష్ట కలిగిన వ్యక్తులుగా జీవించాలంటే, ఇక్కడ సమూయేలు తల్లి చెప్తుంది వివరంగా ఏమనంటే, వాడు బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకి ప్రతిష్ఠితుడే. నేను సేవకు వచ్చేటప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాట, నా కుమారుడా, నాకు పిల్లలు పుట్టి చనిపోతూ ఉండగా నువ్వు గర్భంలో ఉన్నప్పుడు ప్రభువుకి నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు వచ్చి రాని ప్రార్థన. పుట్టబోయే బిడ్డ గనక బ్రతికి సజీవుడుగా ఉంటే వాణ్ణి నీ కొరకు ప్రతిష్ఠిస్తాను, వాణ్ణి నీ కొరకు ప్రత్యేకంగా పెంచుతాను. నీ సేవలో ఆఖరి శ్వాస విడిచేంత వరకు వాడు ప్రతిష్టతను కాపాడుకుని ఆత్మల రక్షణలో ప్రపంచమంతా తిరిగి సేవ చేయటానికి వాడిని సమర్పిస్తాను అని ప్రభువుకి చెప్పానురా. ఆ తర్వాత నువ్వు బ్రతికావు. ఎన్నోసార్లు నిన్ను కూడా మింగటానికి సాతాను చాలా ప్రయత్నాలు చేసింది. 8 నెలల వయసులో ఉన్నప్పుడు మంచం మీద ఆడుకుంటూ పెద్ద మంచం మీద నుంచి దొర్లి కింద పడ్డావు. ఆ మంచం కింద దీపం బుడ్డి పెట్టబడింది. ఆ బుడ్డి మీద పడ్డావు. ఆ దీపానికి ఉన్నటువంటి గాజు పగిలిపోయి తలలో దిగబడి తల 2 ముక్కలుగా చీలిపోయింది. 2 చోట్ల రక్తం ఇంచుమించు చాలా రక్తం ఒలిగిపోయింది. చనిపోయావు అనుకున్నాము. అప్పట్లో ఆపరేషన్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏవో మాకు తెలిసిన వైద్యం చేసి పసరబోసి తలకి కట్లు కట్టాము. ఆ తర్వాత గాయాలు మానిపోయినాయి. కనుక నీవు దేవునికి ప్రతిష్ఠితుడివి అని నన్ను చెప్పి సేవకి పంపించింది. సేవలకు వచ్చిన తర్వాత చాలా కష్టమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. కనీసం తినటానికి 3 పూట్ల తిండి కూడా లేనటువంటి పరిస్థితులు. ఎర్రగొండపాలెం అనే ఒక ప్రాంతానికి సేవకి బ్రదర్గా పంపబడినప్పుడు అక్కడ కనీసం తినటానికి కూడా తిండి కూడా ఉండేది కాదండి. ఒకే ఒక చిన్న రూమ్ ఉండేది. తాటేకుల పాకలో చిన్న గది, మందిరం అంతా
మట్టితో ఉన్నటువంటి మందిరం. 20 మంది 15 మంది విశ్వాసులు వచ్చేవాళ్ళు. 10-15 రూపాయలు వచ్చేయండి ఆదివారం కానుక. వాటితోనే మేము సర్దుకోవాలి, వారం అంతా వాటినే తినాలి, మేము అట్లాగే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. నేను ఆకలి తట్టుకోలేక బాధ బయటకు వచ్చి ఎవరి దగ్గర ₹1 తీసుకుని రూపాయి కాయిన్ బాక్స్లో ఫోన్ చేసి, అమ్మా నేను సేవ చేయలేకపోతున్నాను, నేను ఇంటికి వచ్చేస్తాను, నా వల్ల కాదమ్మా, నేను మరలా చదువుకుని ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తాను, నా మాటేనండి, నేను బీటెక్ చేయాలనుకుంటున్నాను, డిప్లొమా ఎటు కంప్లీట్ అయిపోయింది కదా, నేను ఇంటికి వచ్చేస్తానమ్మా, నేను ఉండలేనమ్మా, నేను ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నానమ్మా అన్న. చెప్పిందంతా చెప్పిన తర్వాత మా అమ్మంది, ఈ మాట మరలా అన్నావంటే మర్యాదగా ఉండదు, నువ్వు ఉంటే సేవలో ఉండు, లేకపోతే ఎక్కడన్నా పడి చావు, అంతేగాని పొరపాటున సేవను విడిచిపెట్టి మా ఇంటికి మాత్రం రావద్దు. నిన్ను దేవుడికి ప్రతిష్ఠించేసాను ఆ రోజే, ఇంటికి వచ్చావంటే మా పరువు పోద్ది, నువ్వు చచ్చావని ఆ రోజే అనుకున్నాం మేము, అందుకని పొరపాటు ఇంటికి రావద్దండి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే పొరపాటున నా ప్రతిష్టను నేను విరమించుకోవటానికి ఇష్టపడను. దేవుని స్తోత్ర. నా ప్రాణం అంటూ పోతే ఈ మినిస్ట్రీలోనే పోవాలి, ఈ ప్రతిష్టలోనే పోవాలి, ఈ పరిచర్యలోనే నా ప్రాణాలు పోవాలి, కానీ ప్రతిష్టకు భిన్నంగా నేను ఎక్కడ ప్రవర్తించకూడదు. ఏ ప్రతిష్టతో, ఏ నిర్ణయంతో, ఏ తీర్మానంతో, ఏ భారముతో మినిస్ట్రీలో అడుగుపెట్టానో అదే దర్శనంతో ఆఖరి శ్వాస వరకు ఈ పరిచర్యని చెయ్యాలి. ఆస్తుల కోసం రాలేదు, ఆత్మల సంపాదన కోసం, ప్రభు పరిచర్యలో ప్రాణార్పణంగా పొయ్యబడాలని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ పరిచర్యలో అడుగుపెట్టాము. అదే దర్శనాన్ని కొనసాగిస్తున్నాను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు సేవకు వచ్చే వాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలుసండి, వాళ్ళ సపరేట్గా రూమ్ లేకపోతే, బాత్రూమ్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గోరంట్లన్నా వెళ్తున్నారు, లేకపోతే ఇంటికన్నా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియదు దేవుడు వాళ్ళని ప్రతిష్ఠించుకున్నాడు అన్న సంగతి, వాళ్ళు ప్రత్యేకించబడిన ప్రజలు అన్న సంగతి, వాళ్ళు దేవునికి అతి పరిశుద్ధంగా జీవించాలన్న సంగతి. ఆఖరి శ్వాస విడిచేంత వరకు దేవునికే మొక్కాలి, దేవుని ఎదుట సాగిలపడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికే ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలి, దేవుణ్ణే ప్రేమించాలి. దేవునిని తప్ప మరి ఎవరికి హృదయంలో, మనసులో, జీవితంలో, దేహంలో చోటు ఉండకూడదు. ఆఖరి శ్వాస వరకు ప్రభువే నా ప్రాణం, ప్రభువే నా ధ్యాస, ప్రభువే నా ధ్యానం, ప్రభువే నా సమస్తం, ప్రభువే నా సర్వస్వం. ప్రభు నా కోసం ప్రాణం ఇచ్చాడు, నా ప్రాణం కూడా ప్రభు కోసం మాత్రమే త్యాగం చేస్తానని ఆ ప్రతిష్ట కలిగి ఎవరైతే ప్రభువుని అంతవరకు సేవిస్తూ ఉంటారో, ఈ ప్రతిష్టను కాపాడుకుంటారో, వాళ్ళు సమస్త భూజనులు హెచ్చించబడతారు. కీర్తి, ఘనత, పేరు కలుగుతుంది. సమృద్ధిగా మేలు కలిగినట్లు దేవుడు వర్ధల్ల చేస్తాడు. స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చి అనేకుల మధ్యలో దీవెనకరంగా నిలబెడతాడు. అలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే యెహోవాకు మీరంతా ప్రతిష్ఠిత జనముగా స్థాపించబడుదురుగాక. ప్రతిష్ఠ జనములో ఉండే 3 లక్షణాలు: అతి పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకించబడిన జీవితం, దేవుణ్ణి ఆరాధించే అనుభవం. ఈ 3 అనుభవాలలో మీరు నడిపించబడి ప్రతిష్ట కలిగినటువంటి స్తంభాలుగా, యెహోవాకి సూచనలుగాను సాక్షార్థకంగా నిలిచి అన్ని విషయాలలో వర్ధిల్లుదురుగాక. పరమందు ఆసీనుడా, నన్ను సత్యమందు ప్రతిష్ఠ చేయుట కొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్న పరిశుద్ధుడు అయినటువంటి కనికరా స్వరూపుడమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సేవకులను సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడినటువంటి ప్రత్యేకమైన వర్తమానం కొరకు స్తోత్రాలు. మేము సమస్త జనములలో మీకు స్వకీయ సంపాద్యమైనటువంటి జనముగాను ప్రతిష్ఠిత జనముగా ఉండినట్లు స్థాపించాలని కోరుకున్నాను. మీ నామం పేరట భూజన్యులో మేము పిలువబడాలని, సమృద్ధిగా మేలు కలుగునట్లు మేము వర్ధిల్లాలని,
సమస్త భూజనములలో హెచ్చించబడినట్లు కీర్తి ఘనత పేరు కలిగి మేము బ్రతకాలని ఐగుప్తు దేశ సరిహద్దులలో యెహోవాకు ప్రతిష్ట కలిగిన స్తంభంగా సూచనగా సాక్షార్థకంగా మేము నిలవబడాలని మేము ప్రార్థించువారముగా నీ వైపు తిరుగువారముగా నీ ద్వారా స్వస్థతను ఆశీర్వాదాన్ని పొంది ఆశీర్వాదానికి వారసులుగా జీవించాలని మీరు కోరుకున్న మీ ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు. మీకు ప్రతిష్ట కలిగినటువంటి ప్రజలలో కనిపించే విలక్షణమైనటువంటి లక్షణాలు స్వభావాలు మేము కలిగి భూతలం మీద జీవించాలని మీరు కోరుకున్నందుకై వందనాలు. మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమై ఉన్న పొలములలో గాని యెహోవాకు ప్రతిష్ఠితములైనవన్నీ అతి పరిశుద్ధము అని మీ లేఖనం చెప్తుంది. మీరు మమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా కోరుకున్నారు గనుక మా బ్రతుకు దినములన్నిటా మా జీవిత కాలమంతా మేము పవిత్రంగా బ్రతకడానికి దైవ భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుంచి మేము విడుదల పొంది చచ్చిన వాటిని తినకుండా మా శరీరమును గాయపరుచుకొనకుండా కనుబొమ్మల మధ్యను తల వెంట్రుకలను గొరిగించుకొనకుండా ప్రతిష్టతను కాపాడుకుని పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయండి. మీకు ప్రతిష్ఠితులైనటువంటి వారు తమ బ్రతుకు దినములన్నిటినీ ప్రత్యేకంగా జీవించాలని మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడారు. లోకములో ఉన్న సకల జనుల విధులకు ఆచారాలకు పద్ధతులకు క్రమాలకు కట్టడలకు మా విధులు పద్ధతులు ఆచారాలు అలవాట్లు ప్రత్యేకంగా ఉండినట్లుగా ఒంటిగా నివసించు జనముగాను ప్రత్యేకించబడినటువంటి ప్రజలముగాను మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అపోస్తుల బోధలో సహవాసములో రొట్టె విరుచుటలో ప్రార్థన చేయుటలో ఎడతెక్క నిలిచి సంపూర్ణ సిద్ధి పొందుటకు కృప దయచేయండి. యెహోవాకు ప్రతిష్ఠితుడైనటువంటి సమూయేలు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని మీ లేఖనంలో రాయబడింది. మా బ్రతుకు దినములన్నిట మీతో చేసుకున్న ప్రతిష్టను సమర్పణను కాపాడుకోవటానికి మిమ్మల్ని ఆరాధించుచు మిమ్మల్ని ప్రేమించుచు మిమ్మల్ని గణపరచుచు మిమ్మల్ని సేవించుచు వెంబడించే భాగ్యం మా దర్శనాన్ని కాపాడుకునే కృపద ఇచ్చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి అన్ని విషయాలలో మేలు కలుగునట్లుగా హెచ్చించమని యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా ఉండుటకు స్థాపించబడాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారికి కృపతోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.